Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. రానున్న 3 రోజుల పాటు ఏపీకి వర్ష సూచన. ఇక ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయో వాతావరణ శాఖ ఏం చెప్పిందో తెలుసుకుందాము. దేశంలో నైరుతి పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం మారిపోయింది. ఈ క్రమంలోనే పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో కూడా రానున్న 3 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒరిస్సాను ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ప్రారంభమైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని చెప్పారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. ఉత్తరాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. కొన్ని సందర్భాల్లో గాలుల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు కూడా ఉండొచ్చని చెప్పారు. ఉత్తర కోస్తాలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన చేసింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం రోజున శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, అలాగే ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ అయితే ఇది. ఇక ప్రతిరోజు మీరు లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.